హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను సింపుల్గా ఎలా నా స్టైల్లో నేను బెండకాయ పులుసు అండి, పుల్ల పుల్లగా కమ్మగా ఉండే బెండకాయ పులుసు అయితే నేను ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నేను మీకైతే షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్ల వరకు నేను ఆయిల్ వేసుకున్నానండి. వేసేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఉన్నవి వేసుకొని వేగిన తర్వాత నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి, నేను అది కూడా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. చారులాగా ఉంటుంది కదా, కొంచెం పొడవుగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం మెత్తబడితే చాలండి. కొంచెం ఎండుమిర్చి, పసుపు, వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అవి కూడా మీరు యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు కూడా మనం ఒక రెమ్మ వరకు వేసుకొని కొంచెం చిటపటలు ఆడినాక వేయించుకోండి. ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా కడిగి నీట్గా కట్ చేసుకుని పెట్టుకున్నట్టు బెండకాయలండి, మీడియం సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను. అవైతే నేను బెండకాయలు అయితే నేను వేసేసి హై ఫ్లేమ్లో అండి, ఈ బెండకాయలు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే జిగురు అనేది ఉండదన్నమాట. కొంచెం బెండకాయ జిగురుగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఆయిల్లో వేస్తే బెండకాయలో జిగురు అనేది ఉండదు. ఒక 5 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో అయితే వేయించండి, మూత పెట్టకుండా గరిటెతో కలుపుతూనే ఉండండి. అలా అయితేనే బెండకాయలు ఉండే జిగురు అనేది మొత్తం కూడా పోతుందన్నమాట. అలా వేయించుకోవాలి బాగా. అయితే వేయించుకున్న తర్వాత మీకు ఎంత వేగడానికి ఒక టమాటో అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటో కూడా మీరు దాంట్లో వేసుకొని బాగా టమాటా బెండకాయ అయితే బాగా కలిసిపోవాలి, బాగా వేగాలన్నమాట. హై ఫ్లేమ్లోనే వేగనివ్వండి. ఇవన్నీ కూడాను హై ఫ్లేమ్లో వేగిన తర్వాత ఇప్పుడు నేను అవి బాగా కొంచెం తొందరగా వేగుతానికైతే నేను సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను. తగినంత అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఉప్పు అయితే తగినంత వేసేసుకొని బాగా అయితే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అలా కలుపుతూ ఉండండి. మీరు ఎలాంటి మూత కూడా ఏం పెట్టకుండా మామూలుగానే మీరు కలపండి. అవి కొంచెం వేగిన తర్వాత మేమైతే కారానికి తగినంత పులుపు కదా, కొంచెం కారం 1.5 స్పూన్ వరకు వేసుకోండి. కారం అయితే మీకు తగినంత, మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి కారం అయితే. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా వేగాలి. వేగిన తర్వాత చూస్తున్నారు కదా వీడియో, కారం అయితే నేను వేసుకున్నాను. 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి కారం అయితే. వేసుకున్న తర్వాత కొంచెం నేను దీంట్లోనే ధనియాల పొడి అండి, హోమ్ మేడ్ అనమాట, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వరకు అయితే నేను వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ వరకు వేసుకొని ఇంకా కారం బెండకాయలకు బాగా పట్టేలాగా కొంచెం కలుపుకోండి. ఒక 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా నిమ్మకాయ వేసేదంత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. అది రసం తీసి పెట్టుకున్నాను. ఇంకా ఆ రసం వేసేయండి. కొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఒక పావు గ్లాస్ అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇంకా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అండి, మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకా దాన్ని ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి, 5 నిమిషాలు. సో చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత అయితే మనకు అలా ఉడికిపోతుంటుంది, కొంచెం చిక్కబడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ టైంలో మనం ఒక 2 నిమిషాలు బెండకాయ ఉడికిందో లేదో చూసేసుకొని ఇంకా మనం ఆఫ్ చేసుకోవాలండి. బెండకాయ ఉడికిందో లేదో చూసుకోండి. నేను వెల్లుల్లి వేసాను, వీడియో కూడా క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరైతే వెల్లుల్లి పోపు వేసేటప్పుడే వేసేసుకోండి, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే బెల్లం వేయట్లేను. సో ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చూసారు కదా, దగ్గర పడింది అనమాట. మనకైతే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను చూడండి, సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది బెండకాయ. సో ఇంకా మనం దాన్ని సర్వ్ చేసుకోవడం అనమాట. ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నాను గ్యాస్ అయితే. ఇంకా నేను సర్వ్ చేస్తున్నాను చూడండి.
ప్లీజ్ అండి, నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నారో మీరు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్. ఈ వీడియో అయితే ఇంతే.